హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ 9th మార్చ్. మొన్నటి వరకు మనం మీమ్స్ వేసుకున్నాం, మనం హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం, ప్రపంచ దేశాలు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుని దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయని. దాని తాలూకా సెగలు ఇండియాకి ఏమాత్రం అంటావు, మన పెట్రోల్ డీజిల్ ప్రైసెస్లో ఏ హెచ్చుతగులు ఉండవు అని మనం అనుకున్నాం. కానీ తాజాగా ఈ యుద్ధం తాలూకు సెగలు మనని అంటుకున్నాయి. ముఖ్యంగా మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేట్ని కూడా తాకాయి. ఈ యుద్ధం తాలూకు పరిణామాలు ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2గా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఇది అవసరమా అనే డిస్కషన్ ఇంతకుముందు చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో ఈ యుద్ధం ఎప్పుడు ఆగబోతుంది, అసలు ఆగుతుందా లేదా, దీని స్టేజ్ ఏంటి, దీని గురించి చర్చిద్దాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిటిల్ గారితో. సార్ నమస్కారం. నమస్కారం సార్, చాలా వరకు ప్రశ్నలోనే వాటి ఆన్సర్స్ దొరుకుతాయి అంటారు, కానీ యుద్ధం విషయానికి వస్తే అందులో అలాంటి ఆన్సర్స్ దొరుకుతాయా లేదా అనేది చాలా ఎంతో వెతికితే కానీ అది తెలియని ఆన్సర్లా ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేయడం ఎంత ఈజీయో బట్ దాన్ని ఎండ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటుంటారు. మనకు తెలిసిందే అసలు మనం ఇప్పటికీ రెండు భాగాలుగా మనం ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఇస్రాయిల్ ఇరాన్ వార్ గురించి 2 సార్లు చర్చించాం. దాన్ని ఇంకా అర్థం అవ్వడానికి 2 భాగాలుగా చర్చించాం. కానీ ఇప్పుడు యుద్ధం అది ఇంకా కంటిన్యూ అవుతుంది, దానికి ఒక క్లోజర్ లేదు. అసలు ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి, అండ్ అది కాకుండా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ లాగా ఇప్పుడు అక్కడ ఇరాన్లో కొత్త నాయకుడిని ఎన్నుకున్నారు. అందరూ అంటున్నారు ఇతను ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఇంకా అని చెప్పేసి. సార్ ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు ఏంటి సార్? ఇప్పుడు అక్కడ ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ కొడుకునే ఎన్నుకున్నారు. 80 సంవత్సరాల వయసున్న అయతోలా ఖమనీ కొడుకు 50 సంవత్సరాల యంగ్స్టర్ ఇప్పుడు అదే పదవికి వచ్చి కూర్చున్నారు. ఖమనీ చెప్పారు ఆయన బతుకున్నప్పుడు, నా కొడుకును కానీ ఎవరినైనా అట్లా చేయకూడదు, వీఆర్ నాట్ ఎ మొనార్కీ అని చెప్పారు అప్పుడు. కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే చాలా క్లియర్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కంటిన్యూషన్ కావాలి పాలసీలో. అంటే ఒక హార్డ్ లైన్ లీడర్గా అయతోలా ఖమనీ తెలిసింది మన అందరికీ. చాలా బ్రూటల్ మనిషి, చంపడానికి అసలు 1 నిమిషం కూడా ఆలోచించారు, దేనికి వెనకాడు అట్లాంటి మనిషి. ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ని ఎన్నుకున్న తర్వాత ప్రశ్న ఏమొస్తుందంటే ఈయన ఏం చేస్తాడు? ఇంకా ఆబ్వియస్ క్వశ్చన్ కదా, ఆయన రోల్ ఏంటి? ఆయన ఇరాన్లో ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో ఇంకో ఇరాన్ ఉండే, ఆ టైంలో ఆయన మొదలైనప్పుడు ఫస్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు అయతోలా ఖొమేనీ దగ్గర టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు లోకం డిఫరెంట్ ప్లేస్గా ఉండే late 1980sలో. ఇప్పుడు మారిపోయింది. ఏం జరిగింది ఈ 40 సంవత్సరాల్లో? దట్ ఇస్ ద క్వశ్చన్. ఒకటి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి దాడి చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తున్నారు. అది వాళ్ళ ఆయిల్ స్టోరేజ్ డిపోజ్ ఉండొచ్చు, వాళ్ళ ఎయిర్పోర్ట్ని కొట్టారు నిన్న. అది కాకుండా వాళ్ళ కంప్లీట్ టాప్ లీడర్షిప్ని ఇంక్లూడింగ్ వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. మనం అనుకున్నాం దీని తర్వాత అన్నీ ఆగిపోతుంది, ఏముందిలే అనుకున్నాం. కానీ మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇరాన్ దాడి చేస్తున్నారు, ప్రతిరోజు. అది సౌదీ అరేబియా మీద ఉండొచ్చు, కువైత్ మీద ఉండొచ్చు, బహ్రెయిన్ మీద ఉండొచ్చు, మీరు ఒమాన్ మీద కూడా ఉండొచ్చు. ఆలోచించండి, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఒమాన్, వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. ఎక్కడోను సైప్రస్ మీద దాడి చేశారు, అజర్బైజాన్ మీద దాడి చేశారు. అంటే మనం అనుకుంటాం మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇంకేం లేదు, లీడర్షిప్ లేదని చెప్పిన ఒక దేశంలో ఇది ఎవరు చేపిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. యుఎస్కి ఇది ఒకటి అండర్ ఎస్టిమేట్ చేశారు ఇరాన్ని. యుఎస్ ఏమనుకున్నారంటే వీళ్ళ టాప్ లీడర్షిప్ని కొట్టేస్తే ఇంక్లూడింగ్ కమాండర్స్, మిగతా వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు అనుకున్నారు. కానీ అట్లా జరగట్లేదు. ఎక్కడో వీళ్ళు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నారు. ఇది జరుగుతుందని వీళ్ళకి తెలుసు. ఏదో ఒక రోజు ఎక్కడో ఒక మీటింగ్ నడుస్తున్నప్పుడు ఈ కమాండర్స్ని అందరిని చంపేస్తారని ఒక క్లారిటీ ఉండే వాళ్ళకి. సో ఏం చేశారు వాళ్ళు? ఒక ప్లాన్ బి తయారు చేసుకున్నారు. ప్లాన్ బి అంటే డీసెంట్రలైజ్ మోడల్. ఇరాన్ చాలా పెద్ద రాష్ట్రం, సైజ్ వైజ్ డబుల్ ఆఫ్ ఫ్రాన్స్, అంత పెద్ద సైజు. మీకు చిన్న ఏరియాస్లో కూడా ఈ డ్రోన్స్ కానీ ఈ మిసైల్ దాచిపెట్టుకోవచ్చు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా తెహరాన్ మీద, ఇస్ఫహాన్ మీద, అట్లాంటి పెద్ద సిటీస్ మీద టార్గెట్ చేస్తున్నా కానీ చిన్న సిటీస్ కానీ, చిన్న సబర్బ్స్ కానీ, చిన్న విలేజెస్లో ఇది ఎక్కడ చెక్ చేయలేకపోతున్నారు కూడా. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ తెహరాన్ మీద కొడుతున్నారు, ఇస్ఫహాన్ మీద కొడుతున్నారు. ఇస్ఫహాన్ విచ్ ఇస్ అ న్యూక్లియర్ బేస్, అక్కడ దాడి చేస్తున్నారు. ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, యుఎస్ వీళ్ళ మీద, ఇరాన్ మీద. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితికి, ఇప్పుడు వచ్చి ఆగిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి 10 రోజుల్లో ఏం సాధించారు అమెరికా? నాకు అనాలిసిస్ చేద్దాం మనం.
చాలా ఆనెస్ట్ అనాలిసిస్. అమెరికా ఏమన్నారు అంటే నేను ఫస్ట్ 1 వీక్లో కొట్టేస్తే అయిపోతుంది అనుకున్నారు. మనం రష్యా యుక్రెయిన్ వార్ ఇట్లనే మొదలైంది. అందరూ అన్నారు రష్యా కదా, యుక్రెయిన్ ఎక్కడున్నారు, వాళ్ళకేం లేదు, 1-2 వారాల్లో పుటిన్ ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. ఐ థింక్ యుద్ధం అనే దాంట్లోనే ఒక ఇది ఉంటుందేమో సార్, లైక్ ఎవరినైతే అండర్ ఎస్టిమేట్ చేస్తామో వాళ్ళే గొప్ప లీడర్స్గా బయటపడతారేమో అనిపిస్తుంటుంది. డేవిడ్ వర్సెస్ గొలియాత్ ఒక ఫేమస్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, అదే క్యారెక్టర్స్ అన్నమాట. కానీ ఎప్పుడు గెలవాలని లేదు, చిన్న ప్లేయర్ గెలవరు కానీ వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇదే జరిగింది ఇప్పుడు కూడా ఇరాన్ కేసులో. ఫస్ట్ వీళ్ళ లీడర్షిప్ని మొత్తం డీకెపాసిటేట్ చేశారు సాటర్డే. సండే నుంచి బాంబింగ్ మొదలుపెట్టారు. సండే నుంచి తెహరాన్ నుంచి, ఇరాన్ నుంచి కూడా బాంబింగ్ మొదలైంది. దాని తర్వాత వాళ్ళు స్పెసిఫిక్లీ వీళ్ళ పార్ట్నర్ కంట్రీస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఖత్తర్ కానీ, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, కువైత్, బహ్రెయిన్, వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు? ఇరానియన్స్. అక్కడ కూడా అమెరికన్ బేసెస్ని కొట్టారు ఫస్ట్. తర్వాత వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏముందో దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. ఆయిల్ ఉండొచ్చు, టూరిజం ఉండొచ్చు, లైక్ కేస్ ఆఫ్ దుబాయ్, పామ్ జుమెరా కానీ ఎయిర్పోర్ట్ కొడుతున్నారు. డీసాలినేషన్ ప్లాంట్స్ హిట్ చేస్తున్నారు. ఇరాన్ ప్లాంట్ హిట్ చేస్తే ఇరాన్ రిటర్న్ హిట్ చేశారు. డీసాలినేషన్ ప్లాంట్. తాగే నీళ్ళు ఉండవు. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడుకున్నాం, తాగడానికి కూడా నీళ్ళు ఉండవని. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇండియా నుంచి తీసుకెళ్తున్నారు స్పెషల్ ఫ్లైట్స్లో, ఫ్రైటర్ ఫ్లైట్స్లో. అంత దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, ఎవరైనా దీని పిక్చర్స్ తీసి, వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని చేశారు కూడా. ఖత్తర్లో 49 మందిని అరెస్ట్ చేశారు చేసిన దానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు ఒక ఎండ్ గేమ్ లేదు సైట్లో. ఇది నేను ఎప్పుడూ చెప్తూనే వస్తాను. ఆపరేషన్ సింధు టైంలో మోదీ గారు యుద్ధం 4 రోజులు ఆపినప్పుడు చాలామంది అడిగారు, ఏం మోదీ గారు ఇంత జల్దీ ఆపేశారు, ట్రంప్ని భయపడ్డారా, ఇంకో 2 రోజులు పెట్టుకుంటే ఇస్లామాబాద్ మనదైపోతుండే, ఇంకా 2 రోజులు పెట్టుకుంటే కరాచీ మన దగ్గర ఉంటుండే. కానీ వీళ్ళకి ఎట్లా అంటే ఆర్మీ అంటే ఏంటి, వార్ అంటే ఏంటి ఏం తెలియని మనిషి కామెంట్లు కొడతారు. దాని తీవ్రత తెలియదు వీళ్ళకి, తీవ్రత తెలియదు. మన ధోని దగ్గర IPL T20 చూసి బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు వీళ్ళు. మన దగ్గర ఇంట్లో అదే అంటే ఇంట్లో కూర్చొని ఎక్స్పర్ట్స్ అనమాట, ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్. వీళ్ళకి సిట్యువేషన్ అర్థం కావట్లేదు ఎందుకని. ప్రాబ్లం ఏంటంటే US వార్ మొదలు పెట్టారు. ఎవరు ఫ్రాడ్ చేశారంటే, వెనక నుంచి ఎవరు తోశారంటే ఇట్ వాజ్ ఇజ్రాయెల్. వాళ్ళు తయారు చేస్తున్నారు యురేనియం, యూ బెటర్ బీ కేర్ఫుల్, ఆల్మోస్ట్ డన్, రెడీ, రెచ్చగొట్టారు, భయపెట్టి US ఆల్సో గాట్ ఇన్ టు ఇట్. ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ హ్యాజ్ అ ఎక్సిస్టెన్షియల్ క్రైసిస్ ఆల్వేస్. వాళ్ళు కొడితేనే వాళ్ళ జీవితం ఉంటుంది, లేకుంటే వాళ్ళు ఏ రోజు కొట్టడం బంద్ చేస్తారో ఆ రోజు వీళ్ళందరూ తల మీద ఎక్కువ కూర్చుంటారు. హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హూతీలు. సో పోరాటమే వాళ్ళ ఉనికి, అంతే, వాళ్ళకి చాయిస్ లేదు. అంటారు కదా, వీ హ్యావ్ టు సర్వైవ్. ఇప్పుడు అదే వీ హ్యావ్ టు సర్వైవ్ ఇరాన్కి వచ్చేసి ఎన్ని రోజులు సర్వైవ్. ఇప్పుడు ఇరాన్ దగ్గర రిఫైనరీ కొట్టేశారు. రిఫైనరీ అంటే వాళ్ళ స్టోరేజ్ డిపో, ఫ్యూయల్ ఉండదు, బండిల్ నడవు, మనం తినడానికి కావాలని ఆహార పదార్థాలు కూడా దొరకవు, మీకు వెజిటబుల్స్ దొరకవు. ఏం చేస్తారు? ఒక రెవల్యూషన్ తీసుకొస్తారా, రోడ్ల మీద దిగుతారా అందరూ, మళ్ళీ వాళ్ళ మీద కాల్పులు జరుపుతారా? ఇది కూడా జరగవచ్చు. ఈ పరిస్థితిలోనే ఇప్పుడు ఒక క్రాస్ రోడ్కి వచ్చారు. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి అక్కడ పార్లమెంట్ ఉంది, వాళ్ళ పార్లమెంట్, కాంగ్రెస్. హీఈస్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళ వైపు నుంచి పర్మిషన్ తీసుకోవాలి యాక్చువల్గా యుద్ధం మొదలుపెట్టాలి. తీసుకోకుండానే యుద్ధం మొదలైంది. ట్రంప్ ఏమనుకున్నాడు, 3-4 రోజులు అయిపోతుంది, వీళ్ళు తెలిసే వారికి నేను దుకాణం బంద్ చేసేస్తాను అనుకున్నాడు. కానీ దుకాణం బంద్ కావట్లేదు. ఇప్పుడు ఇంకా దాడులు చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, కొన్ని రోజుల ముందు స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ క్లోజ్ చేసినప్పుడు ట్రంప్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది, మేము మా నేవల్ షిప్స్ని తీసుకొచ్చి అందరిని కాపాడుతాము స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అని. ఇవాళ దాకా రాలేదు. హెల్ప్ ఇస్ ఆన్ ద వే, అంతే, ఫర్ ఎవర్ అంతే. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడున్న ఈ సిట్యువేషన్లో కొత్త లీడర్ని ఎన్నుకున్నారు ఇరాన్లో. ఇప్పుడే ఎన్నుకోవాలి ఉండేనా అని కొంతమంది అడుగుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. అంత పెద్ద డిసిషన్స్ ఏమో ఈ లీడర్ తీసుకోరు. ఈజ్ నాట్ అన్ ఆపరేషనల్ లీడర్. 10 ట్యాంకులు ఇక్కడ పంపి, 10 ట్యాంకులు అక్కడ పంపి, 20 మిసైల్ ఇక్కడ కొట్టు, 20 ట్రోన్లు ఇక్కడ కొట్టు. ఈజ్ నాట్ దట్ పర్సన్. ఓవరాల్ ఒక విజన్ ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ US చాలా క్లియర్ దట్ ఇరాన్ ఇప్పుడున్న రెజ్యూమ్, ఇప్పుడున్న ప్రభుత్వం సరెండర్ చేయాలి. అది వాళ్ళు చేయరు.
కెన్ ఫర్గెట్ ఇట్. అది చేసేటట్టయితే వాళ్ళు ఇంతలా వాళ్ళు ఫైట్ చేయరు. అదే 10 రోజులు ఆగారు. యూ డూ వాట్ యూ వాంట్. మేమైతే మునిగిపోతాం, కానీ మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం. అది పక్క. అది వాళ్ళ యాటిట్యూడ్ అనమాట. ఈ యాటిట్యూడే వీళ్ళది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అమెరికాకి. ఇప్పుడు వాళ్ళ వన్బిట్లోనే చాలామంది పొలిటీషియన్స్ అడుగుతున్నారు, ఇది యుద్ధం కావాలని ఉండేనా, ఆలోచించారా? ఒక ప్రెసిడెంట్ ట్రంప్ క్లోజ్ కొలీగ్ ఒక ఆయన అరబిక్, ఐ థింక్ ఈస్ ఫ్రమ్ సౌదీ అరేబియా, ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు, ఆర్ యూఏఈ, ఐ డోంట్ రిమెంబర్, అబౌట్ వై యూ గాట్ ఇన్ టు దిస్ వార్. అసలు ఏం అవసరం? ఇజ్రాయెల్కి అవసరం అంటే అది అర్థం చేసుకోవచ్చు. నీకేం పోయిందంట? లేకుంటే ఇజ్రాయెల్ నిన్ను గుంజుకొని తీసుకెళ్లారా? నువ్వేమన్నా ఎవరికైనా ప్రూవ్ చేయాలా దట్ నువ్వు సూపర్ పవర్ అని? అందరికి తెలిసిందే కదా. తెలిసిందే. సో దిస్ వాజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే 10 రోజుల తర్వాత వీళ్ళన్న అన్నీ ధ్వంసం చేశారు. తెహరాన్ కానీ మిగతా టౌన్స్ కానీ, చెప్పాను ఇస్ఫహాన్ అని. బట్ వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? ఆగుతుందా? ఆగదు. డ్రోన్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచో డ్రోన్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా 30 డ్రోన్లు అంటున్నారు, 15 డ్రోన్లు అంటున్నారు, 10 డ్రోన్లు అంటున్నారు. ఎవరు పంపిస్తున్నారు ఇదంతా? ఎవరు లాంచ్ చేస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత హౌ ఇస్ దిస్ మెకానిజం స్టిల్ దేర్? ఇది పెద్ద ప్రశ్న మహేష్. ఇక్కడి నుంచే మొదలవుతుంది స్టోరీ. ఎందుకంటే యూఎస్ ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నారు, ఒక $25,000 డ్రోన్ కొట్టడానికి $1 million ఒక మిసైల్ యూజ్ చేస్తున్నాము, విచ్ ఇస్ ద మోస్ట్ ఫూలిష్ థింగ్. కానీ చేస్తున్నాను, ఎందుకంటే యూఎస్ ఎకానమీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు బయట తయారు చేసే ప్రోడక్ట్ని అదే యూఎస్లో తయారు చేస్తే దానికన్నా 10 times ప్రైస్ ఉంటుంది. బికాస్ ద శాలరీ లెవెల్స్ ఆర్ వెరీ హై. సో ఎంత ఎక్స్పెన్సివ్ అయినా, ఎంత వాళ్ళ ఎకానమీ ఎక్స్పెన్సివ్ అయినా, ఆ భారం అనేది సగటు పౌరుడి మీద కదా పడుతుంది ఎండ్ ఆఫ్ ద డే. ఎస్, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. ఖతార్ మీద దాడి చేసిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, అంటే గ్యాస్ ప్రైసెస్ పెరిగింది. యూరోప్లో ఇంపాక్ట్ అయింది ఇమీడియట్గా. ఇటువైపు సౌదీ అరేబియా నుంచి ఆయిల్ రావట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయిల్ ప్రైసులు పెరిగినాయి. గ్యాసోలిన్ అంటే మన పెట్రోల్ బదులు మనం గ్యాసోలిన్ కూడా చూస్తే, గ్యాసోలిన్ ప్రైసెస్ కానీ ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్, ఎయిర్క్రాఫ్ట్లో యూజ్ చేసే ఫ్యూయల్ 51% పెరిగింది. ఐఎమ్ టాకింగ్ వీకెండ్. ఇప్పుడు ఇవాళ ఎంత తెలియదు నాకు, మార్కెట్ ఓపెన్ అయినాక ఎంత అవుతుందని. గ్యాస్ మనం ఇక్కడ ఆల్రెడీ ₹60 పెంచేసాము. ఎల్పిజి అవును, దాని గురించి సిఎన్జి ఆల్సో సేమ్ థింగ్, బికాస్ గ్యాస్ కెనాట్ బి స్టోర్డ్. గ్యాస్ని మీరు ఆయిల్ లాగా పెద్ద పెద్ద కంటైనర్లో ఉంచుకోలేరు, హార్మ్ఫుల్ కూడా, ఎక్కువ రోజులు ఉంచుకోలేరు. యూ హావ్ టు కీప్ క్లియరింగ్ ఇట్. లైక్ పెట్రోల్ డీజిల్ లాగా. పెట్రోల్ డీజిల్ అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ ఉంటుంది, లేకుంటే షిప్లలో వేసి అక్కడ బయట ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకోవచ్చు లోపలికి. ఇప్పుడు యూఎస్ ఏమన్నారంటే, ఈ ఆయిల్ ప్రైసెస్ ఇవాళ యాజ్ వీ స్పీక్ ఇట్ ఈస్ $120 per dollar. ఆలోచించండి, $60-70 ఉన్నది ఇప్పుడు $120 per dollar అయిపోయింది. $50 నుంచి $60 పెరిగింది రేటు. ఇక్కడ తగ్గుతుంది, ఎందుకంటే అందరినీ హిట్ చేస్తున్నారు. మన దేశంలోనే ప్రైసెస్ రోల్ అవుట్ చేయలేదు, ఎల్పిజి ఒకటే చేశారు. కానీ పెట్రోల్ డీజిల్ అన్ని స్టేట్స్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హవ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఈవెన్ దో వాళ్ళు అమ్ముతున్న పెట్రోల్ డీజిల్ ఎప్పుడో తెచ్చుకున్నారు 3 నెలల ముందు, కానీ వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి కదా, సో వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితిలోనే ఇప్పుడు యూకే చూడండి, యూకే చాలా దారుణం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. యూఎస్ కూడా అంతే. అందరూ ఇప్పుడు ఫెడప్ అయిపోయారు. 10 రోజులని ఏదో 100 రోజులు 200 రోజులు చేసిన యుద్ధంలాగా అనిపిస్తుంది. ట్రావెల్ ప్లాన్స్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయింది. ప్యాసింజర్స్ అక్కడ ఇక్కడ అన్నీ చిక్కపోయారు. రెండవది, ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే రాలేకపోతున్నారు. మూడవది, పర్సనల్ ఎమర్జెన్సీ, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా దానికి వచ్చినప్పుడు, పెళ్ళికి వచ్చినప్పుడు, దానికోసం కూడా ఎవరు రాలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే చాలా దారుణం అయిపోయింది. ఫుడ్ కూడా లేదు సార్, ఇప్పుడు ఫుడ్ లేదు. ఆల్రెడీ కార్గోలో వెళ్తుంది ఇక్కడ నుంచి, ఇండియా నుంచి, చాలా ప్లేసెస్ నుంచి. లులు మాల్ తెచ్చుకున్నారు మొన్న అని చెప్పి 1 plane load ఫుల్ ఆఫ్ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నారని. కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఇది? యువర్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం, ద జెనసిస్ ఈజ్ ఇరాన్. ఇజ్రాయెల్ ఏమంటారా అంటే, ఇరాన్ దగ్గర ఏ ఆయుధాలు ఉండకూడదు, ఏ ఆయుధమైనా. మిసైల్ లేదు, డ్రోన్ లేదు, నథింగ్. ఓన్లీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దే కెన్ హ్యావ్, ఉండొచ్చు, అది పెట్టుకోండి మీరు, ప్రాబ్లం లేదు. కానీ ఎన్ని రోజులు నడిపిస్తారు అది? ఇప్పుడు అంతా డ్రోన్ వార్ఫేర్ అయిపోయింది ఇప్పుడు అని. దానికి కూడా ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ అంతా వాళ్ళు సౌదీ అరేబియా దగ్గర ఫ్యూయల్ ఉంటుంది. బట్ ద క్వశ్చన్ ఇస్, పాకిస్తాన్ లాంటి దేశం సంగతి ఆలోచించండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేనిపోయినా అడుక్కొని తింటున్నారు వాళ్ళు.
వాళ్ళు యుఎన్ మీద కానీ మిగతా ఏం చెప్తారు ఏజెన్సీస్తో కలిసి వాళ్ళ ప్రజలకి డబ్బులు సేకరిస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. అదే టైంలో మీరు ఇండియా వైపు చూస్తే మన దగ్గర ఒక నెక్స్ట్ 3 నుంచి 4 నెలలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్ అన్నీ మన దగ్గర ఉంది, ప్రాబ్లం లేదు. మినిస్ట్రీ క్లారిఫై చేశారు, ఇవాళ కూడా లోక్సభలో క్లారిఫై చేశారు దట్ మనకి కావాల్సిన ఫ్యూయల్ ఉంది, పెట్రోల్ రిఫైనింగ్ స్టేజ్లో ఉంది, మిగతా పెట్రోల్ బంకులు ఉంది, ఇంకా కొన్ని షిప్స్లో వస్తున్నాయి. దాని నడుమిట్లోనే ట్రంప్ గారు ఇంకో కొత్త అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి నేను ట్వీట్ కూడా చేశాను. దీనికన్నా ముందు 28వ తారీఖు నేను చెప్పాను, ట్రంప్ మన మీద టారిఫ్లు అయిపోతున్నాడు 20%, రష్యన్ ఆయిల్ కొనట్లేదని చెప్పి. దీనికన్నా ముందు కొన్నారని చెప్పి మన మీద టార్గెట్ చేశారు. ఇప్పుడు కొనట్లేదు, నేను చెప్పినా కూడా కొనట్లేదు చూడు అంటున్నారు. మేము కొంటాం, రష్యా షుడ్ గివ్ ద సేమ్ డీల్, ముందు ఇచ్చిన డీల్ ఇవ్వాలంటే $40 అది ఇవ్వరు, 50 అంటాడు, బార్గెన్ చేయాల్సి వస్తుంది, 45కి వచ్చి ఆగిపోతుంది. బట్ స్టిల్ బెటర్ దెన్ బయింగ్ $170 బ్యారెల్. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళాలంటే అమెరికా హ్యాస్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే ఈ యుద్ధం మొదలు పెట్టాం, ఎండింగ్ ఎక్కడ తెలియదు. వీళ్ళు కొట్లాడుకుని వీళ్ళు మనకి ఇబ్బంది పెడుతున్నారు సార్ వీళ్ళు. అది అంటారు కదా, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఎందుకంటే యుద్ధం ఎందుకు చేశారనేది ఫస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ప్రతి యుద్ధానికి ఒక రీజనింగ్ ఉంటుంది. అవును సార్, కారణం ఉంటుంది. ఇరాన్ దగ్గర యురేనియం ఉంది. ఆ యురేనియం వాళ్ళు గ్రేడ్ పెంచి, వాళ్ళు ప్యూరిటీ పెంచి దాన్ని వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా తయారు చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద లాజిక్, అప్రిషియేట్ ద లాజిక్, నో ప్రాబ్లం. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మీరు ఏమంటారు, ఈ పర్టికులర్ సిట్యువేషన్ నుంచి బయటపడడానికి కూడా మీరు ఏం చేస్తారు? ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, యురేనియం ఎన్రిచ్మెంట్, మీరు అది వచ్చి తీసుకెళ్తారా? ఇవాళ అదే మాట్లాడుతున్నారు, స్పెషల్ ఫోర్సెస్ని పంపించి తీసుకెళ్ళిపోతాం. అది తీసుకెళ్ళిపోతే మీ ప్రాబ్లం అయిపోతుందా? యూ విల్ స్టాప్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళు మళ్ళీ రేపు తెచ్చుకుంటే మీరు ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా తీసుకెళ్తారు. రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు ఇరాన్ చేసే ప్రతి యాక్ట్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. దే డోంట్ యాక్ట్ హార్ష్లీ, చాలా క్లియర్గా ప్లాన్ చేసి చేస్తారు వాళ్ళు. మనం ఎవరిని కొట్టాలి ఆలోచించండి. వాళ్ళకి చాలా క్లోజ్గా ఉన్న దేశాలని కూడా వాళ్ళు హిట్ చేశారు. ఇస్లామిక్ నేషన్స్ అంటే వాళ్ళందరూ క్లోజ్ ఉంటారు సార్. ప్రతి దేశం మీద దాడి చేశారు, ప్రతి దేశం మీద. ఎందుకు? నేను చెప్పాను దేనికన్నా ముందు, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీని హిట్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ లాంటి ఏం చెప్తారు ఫ్లోయింగ్ ఉన్న ప్రోడక్ట్ ఆపేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? వేరే ఇంకేం చేయలేం. మనం ఏం చేస్తాం? మనకి యుఎస్ అన్నారు మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి అని. రష్యా ఇస్ రెడీ, బికాజ్ మనం వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లం మనమే ఉన్నాం, మనం ఉన్నాం, చైనా ఉన్నాం, అంతే. వాళ్ళు ఇస్తారు మనకి. కానీ మన దగ్గర ఎందుకు తీసుకురామంటే మనం అండ్ చైనా, భారతదేశం చైనా వరల్డ్లో టాప్ 2 ఫ్యూయల్ ఎక్స్పోర్టర్స్. ఓకే, అంటే ఇంపోర్టర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ వైపు నుంచి ఎక్స్పోర్ట్, మన వైపు నుంచి ఇంపోర్ట్. వీఆర్ ద 2 బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కంట్రీస్. మన వెనజువేలా కనిపించాం చైనా అక్కడ. ఇప్పుడు మన యూఏఈకి వెళ్ళారు, ఇప్పుడు బహ్రెయిన్కి వెళ్ళారు, సౌదీ అరేబియా వెళ్ళారు. ప్రతి చోట్ల వెళ్ళి ఫ్యూయల్ ఉందా అని అడుగుతున్నారు. అందరి దగ్గర ఉంది. సో దట్ దిస్ నో షార్టేజ్. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అక్కడే ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ స్టార్ట్. సార్, ఇదేదో సర్కార్ సినిమా చూస్తున్నట్టు, గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్నట్టు ఏదో ఇప్పుడు మొన్నటి వరకు ఖొమైనీ ఉండేవాడు సార్, ఇప్పుడు తన కొడుకుని తీసుకొచ్చారు సార్. వాళ్ళని తీసుకోవడం ఏంటి సార్? మామూలుగా ఒక ఐడియాలజీ ఉన్న ఆ పర్సన్ని తీసుకొచ్చి ఆ పదవిలో దాన్ని కంటిన్యూ చేసే విధానంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ భావాల్ని, వాళ్ళ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడమో ఇలాంటివి ఉంటుంది కదా సార్. నా తర్వాత నా కొడుకు రావడం ఏంటి? ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు కొత్తగా ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. కరెక్ట్, అది అలీ ఖమేనీ రెండవ కొడుకు. ఓకే, ముస్తబా చదివిందంతా కోమ్ అని చెప్పి వాళ్ళ దగ్గర షియాలో ఒక సెంటర్, అది చాలా పెద్ద రిలీజియస్ సెంటర్ ఇరాన్లో. అక్కడ చదివారు థియాలజీ, ఎంత సబ్జెక్ట్స్ అని, సేమ్ ఓల్డ్ సబ్జెక్ట్స్. ఇలా వయసు కూడా 50 ఉన్నాయి. ఆయన వాళ్ళ ఫాదర్ ఆల్టర్ ఈగో ఉంటారు ఇంగ్లీష్లో, అంటే వాళ్ళ నాన్నగారు లాగానే ఉంటాడు. అతను నీడ. ఆయనకొక ఏం చెప్తారు ఎంట్రీ పాయింట్. ఆయన కలవాలంటే ఈయన త్రూ వెళ్ళాల్సి. ఈయనకు అన్నీ తెలుసు, కానీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు సర్వ్ చేయలేదు. 10 సంవత్సరాలు నడిచిన ఇరాన్ ఇరాక్ వార్లో పార్టిసిపేట్ చేసిండు.
అప్పుడు అందరూ హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇరాక్ అప్పుడు. దాని తర్వాత సద్దాం హుసేన్ కొన్ని సంవత్సరాల తర్వాత కువైత్ మీద ఆక్రమించారు. ఓకే. ఎక్స్పాన్షనిస్ట్ ఉండే సద్దాం హుసేన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ 2 దేశాలకే ప్రాబ్లం ఉంది. ఒకటి అమెరికా, ఒకటి ఇజ్రాయెల్. అమెరికాకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ న్యూక్లియర్ ఫిసైల్ మిసైల్ తయారు చేయకుండా ఉండాలి. ఇజ్రాయెల్కి అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ మిసైల్స్ మా దగ్గరకు వస్తుంది, అమెరికా మీద కొట్టట్లేదు. ఇప్పుడు చిన్న దేశాలు కూడా కొడుతున్నారు, కానీ ముందు ఓన్లీ ఇజ్రాయెల్ కొడుతుండేవాళ్ళు. హెజ్బుల్లా వైపు నుంచి, ఇక్కడ హూతీ వైపు నుంచి, మాది హమాస్ వైపు నుంచి. హమాస్ షార్ట్ రేంజ్ కొడుతుండే, ఎందుకంటే వాళ్ళకు 50 కిలోమీటర్ కాగానే బార్డర్ క్రాస్ అయిపోతుంది. వీళ్ళిద్దరికి 300 కిలోమీటర్ రేంజ్ ఉంది. అంటే దట్ ప్రోడక్ట్ ఇస్ 300 కిలోమీటర్స్. ఓకే, దట్ చైనీస్ డ్రోన్ అన్నమాట. ఎట్లా వాడతారు? ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయండి. యూఎస్ కూడా లూకాస్ అని చెప్పి మనం మాట్లాడాం, దే బాట్ అనదర్ డ్రోన్. ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ద కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద వార్. ఇప్పుడు దాకా కొంతమంది ఏదోదో ఫిగర్ చెప్తున్నారు, 2 ట్రిలియన్ అంటున్నారు, 1 ట్రిలియన్ అంటున్నారు. మనకు 500 బిలియన్ అయినా పెట్టుకుందాం, ఖర్చులతో సహా, స్టేడియంతో సహా, మిగతా ఫీజు అన్నీ కలిపితే ఒక 25. వీల్ కీప్ ఇట్ అట్ దాట్. కానీ ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా వెళ్తారు మరి? దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆయిల్ ఈజ్ ద అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఆయిల్ ఉంది ఇప్పుడు మహేష్ గారు. ఆయిల్ తర్వాత మిగతా ఇష్యూస్ వస్తుంది. ఆయిల్ ఎంత పెరుగుతుందో జీడిపి అంత తగ్గుతుంది దేశాలది. 0.5 తగ్గుతుంది. జీడిపి తగ్గడం కూడా కాదు, ఇన్ఫ్లేషన్ పోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎల్పిజి 160 రూపాయలు పెంచేశారు. ఇంకా పెంచారో చెప్పలేం మనం, కానీ గవర్నమెంట్స్ పొలిటికల్ డెసిషన్. ఎల్పిజి ఈజ్ ఆల్వేస్ పొలిటికల్ డెసిషన్, పెట్రోల్ డీజిల్ కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా ఇరాన్ ఒకటే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. అండ్ నేను చాలా మటుకు ఛానల్స్లో, ఇంటర్నేషనల్ ఛానల్స్లో దీని గురించి వింటూనే వెళ్తుంటే కామన్ థ్రెడ్ ఏమొచ్చిందంటే వీ హ్యావ్ టు సర్వైవ్. మేము బతుకుండాలి, ఉంటేనే కదా చూపించేది పవర్. అవును సార్. అప్పుడు మేము దానికన్నా ముందు వీ విల్ మేక్ ఎవ్రీబడి లైఫ్ హెల్. అంటే ఎవడెవడు ఉన్నాడు అమెరికాతోని వాళ్ళ కంపెనీని, వాళ్ళ కంట్రీని మొత్తం ఖతం చేసేస్తాను. దానికోసం దాడులు, వాళ్ళ చుట్టుపక్కల జీసీసీ కంట్రీస్ మీద దాడి చేస్తున్నారు. సౌదీ అరేబియా అంటే నాట్ యాక్సెప్టబుల్ అంటారు, కానీ మీరు ఏమైనా బాంబు వేస్తారా? వేయరు, భయపడతారు. ఎందుకంటే ముస్లిం కొట్టుకున్నారు, అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ కొట్టుకుంటారు, అట్లా అంటారు. ఓకే. ఈ పరిస్థితుల్లో మహేష్ ఏం చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. విదర్ మీరు పాపులేషన్ బేసిస్ మీద మీరు ఇప్పుడు క్యాల్కులేషన్ చేసి మీరు ఏ పద్ధతి మీద తీసుకుంటారంటే అది ఇంకోటి. కానీ ఇరాన్లో 90 మిలియన్ పీపుల్ అదే, 80 to 90 మిలియన్. ఈ ప్రజలకి రేపు ప్రాబ్లం రావబోతుంది. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ కొట్టారు వీళ్ళు. ఆయిల్ ట్యాంకర్లు ఏముండే, అక్కడ కావాల్సిన ప్రజలకున్న ఆయిల్, పెట్రోల్, డీజిల్ కొట్టగానే ఏమైంది, ఆ దుకాణం బంద్ అయిపోయింది. పెట్రోల్ రావడం బంద్ అయిపోయింది పెట్రోల్ బంక్స్కి. ఎవరి జీవితం ప్రాబ్లంలో వచ్చింది? అక్కడున్న ప్రజలకి. అదే టైంలో అమెరికా ఏమంటున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఏం చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఇట్లా కూర్చున్నారు ఇంట్లో, రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేయండి అన్నారు ట్రంప్. నెక్స్ట్ డే మార్చేసాడులే, నెక్స్ట్ డే ఇంకేదో చెప్పాడు. సేమ్ అది నల్లపిల్లి తెల్లపిల్లి కస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఏమంటున్నారంటే మీరు బయటకు వచ్చి మీ స్వాతంత్రం మీరే తెచ్చుకోవాలి, కానీ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఫైర్ చేసి చంపారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్, లేకుంటే వాళ్ళకి మాఫియా కూడా ఉంది, చిన్నగా మాఫియా ఉంది. అవును సార్. వీళ్ళిద్దరు చేస్తారు ఈ పని. ఎవరు ఇప్పుడు మూవ్ కావట్లేదు, ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఇప్పుడు కేవటిక్గా ఉంది. కేవటిక్గా ఉంది. అండ్ ఇజ్రాయెల్ బాంబింగ్ మీద బాంబింగ్ చేస్తున్నారు. కానీ దాంతో ఏమవుతుంది, టెహరాన్ కానీ మిగతా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. గాజా లాగా తయారవుతుంది. ముందుకెళ్తూ ఐ హ్యావ్ మై డౌట్స్. ఈ వార్ ఆగకపోతే 2 వారాల లోపల, ఇప్పుడు ఇంకో వారం లోపల ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి కంట్రోల్ ఉండదు దానికి. లైక్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వార్ ఆపకపోతే పెట్రోల్ $150 అయితే వరల్డ్ ఎకానమీ సంగతి ఏంటి? పర్ బ్యారెల్ ఇట్ విల్ బీ పెథటిక్. చాలా దారుణం అయిపోతుంది పరిస్థితి. ఎందుకు అమ్ముకుంటారు? మీరు ఏం అమ్ముకుంటారు? ప్రతి థింగ్ విల్ బికమ్ కాస్ట్లీ. అది అమెరికా కూడా అర్థం కాలేదు అప్పుడు. వాళ్ళ వైపు కూడా ఇంక్రీజ్ అయింది. బ్రిటన్లో గ్యాసెస్ ఇంక్రీజ్ అయింది ప్రైసెస్. వీళ్ళు అర్థం చేసుకోండి, మాకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇరాన్ ఏం చేస్తారు,
వీళ్ళు అనుకున్నారు ఇరాన్ ఏం చేయరు, మేము కొడితే దే సఫర్ ద సీక్వెన్సెస్ అండ్ కీప్ క్వైట్. కానీ ఇరాన్ ఇంత క్లాసిక్గా హిట్ స్ట్రాటజికల్గా కూడా చేస్తున్న పక్కా వాళ్ళు కొడుతున్న టార్గెట్స్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది ఇంత అర్థం కావట్లేదు. ఇప్పుడు అలిగేషన్స్ ఏమవుతున్నారంటే రష్యా హెల్ప్ చేస్తున్నారంట. ఓకే, రష్యా వీళ్ళకి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారంట, ఎస్పెషలీ శాటిలైట్ ఇమేజరీ. అమెరికన్ షిప్స్ ఎక్కడుంది, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి, ఏ సెక్షన్లో పెట్టారు ఎయిర్క్రాఫ్ట్, ఇదంతా త్రూ 24/7 ఆ డీటెయిల్స్ ఇరాన్కి ఇస్తున్నారు. ఇరాన్ అది యూజ్ చేసి అటాక్ చేస్తున్నారు. ఎంతవరకు నిజం ఉంది సార్ ఈ అది రూమరా లేకపోతే? లేదు, దే హావ్ నాట్ డినైడ్. రష్యా కూడా చెప్పారు ఎస్ వీ హెల్ప్డ్ అన్నారు. ట్రంప్ దగ్గర అడిగారు రష్యా స్పైయింగ్ చేస్తుంది, అదంతా ఓకే విల్ మ్యాన్ బికాజ్ హీ కెనాట్ అవుట్ రైట్ రిజెక్ట్ రష్యా. అది కూడా ఆయన కూడా ప్రాబ్లం ఉంది. రష్యా చెప్పి చేస్తున్నారు మేము ఇచ్చామని చెప్పి, రష్యా డినై చేయట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. రష్యా డినై చేస్తే ఇంకో మాట, రష్యా డినై చేయకుండా చేస్తున్నారు ఎస్ వీ హెల్ప్డ్. అంటే సార్ రెండు కారణాలు ఉంటాయి కదా సార్. సైద్ధాంతిక పరంగా ఒక కారణం ఉంటుంది, లైక్ రెవెన్యూ పరంగా లైక్ వార్ టెక్నాలజీ అమ్మే ప్రాసెస్లో రెండు కారణాలు ఉంటాయి. వీళ్ళ కారణం ఏమై ఉంటుంది అంటారు? రష్యాకి ఏం లేదు. రష్యా ప్రాబ్లం ఉన్నప్పుడు 2 సంవత్సరాల ముందు, ఒక సంవత్సరం ముందు కూడా అనుకోవచ్చు, షహీద్ డ్రోన్స్ ఇచ్చారు 3-6. ఓకే, ఈ డ్రోన్స్ రష్యా వాడుకున్నారు, చాలా బాగా వాడుకున్నారు. అది యూక్రెయిన్ మీద ఒక స్టేజ్లో యూక్రెయిన్ చాలా ఇంపాక్ట్ అయింది. యూక్రెయిన్ డ్రోన్స్ అంటే ఇరాన్ కూడా అర్థమైపోతుంది మా ప్రోడక్ట్ పనిచేస్తుంది. బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో కదా టెస్ట్ చేసేది. ట్రూ సార్, ట్రూ. మీరు ఎంత ల్యాబ్లో కొట్టినా కానీ దాని ఇంపాక్ట్ అలాగ ఉంటుంది. దిస్ ఇస్ స్పెసిఫిక్లీ హిట్టింగ్ వేర్ ఇట్ హర్ట్స్ అంటారు. అండ్ చాలా పెద్ద వార్ఫేర్ నడిచింది వాళ్ళకి. సో అక్కడ ఇంకా ఎక్కువ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్లో టెస్ట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఉండేది. మన దగ్గర ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు చైనీస్ ఎక్విప్మెంట్ కొట్టాం మనం, రాడార్స్ని సార్. అప్పుడు అందరూ చెప్పారు ఇది ఫ్లూక్, ఎప్పుడు అట్లా జరగదు. ఈసారి మళ్ళీ ఇజ్రాయెల్ కొట్టారు చైనీస్ రాడార్స్ని ఇరాన్లో. ఓకే, వాళ్ళు ఫస్ట్ స్టేజ్ వాళ్ళే కొట్టేశారు, అంటే దాని తర్వాత ఫ్రీగా తిరిగి వచ్చే ఎయిర్క్రాఫ్ట్ అక్కడ. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ మీద తిరిగి అదే ప్రశ్నకు వస్తున్నాం, ఎప్పుడు ఆపుతారు? ట్రంప్కి స్టాక్ మార్కెట్ పడిపోతుంది, మన స్టాక్ మార్కెట్ అన్ని స్టాక్ మార్కెట్ పడిపోయినాయి. ఫ్యూయల్ ఇస్ గోయింగ్ త్రూ ద రూఫ్. ఎల్పిజి నాట్ అవైలబుల్, అమ్మట్లేదు. ఖతార్ చెప్పేసారు మేము అమ్మలేమని చెప్పారు. వాళ్ళ ఫీల్డ్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడే ప్రాబ్లం రాబోతుంది. దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక వారం తర్వాత క్వశ్చన్ ఇస్ ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు మిగిలిపోయాయి, వాళ్ళు విన్నర్. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. సో ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఇది అమెరికా రష్యన్ వారే అయింది కదా సార్ ఇప్పుడు ఇది. సో ఆబ్వియస్లీ ఇద్దరి దగ్గర రెండు సూపర్ పవర్సే, బట్ మధ్యలో ఒక ఫిల్టర్ లాగా ఇరాన్ని వాడుతున్నాయి అనుకుందాం సార్. సో ఈ వార్ అనేది కొంచెం సుదీర్ఘంగా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సార్. ఎందుకంటే వీళ్ళు కూడా దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దేర్ సర్వైవల్ అన్నట్టు, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు పోరాడుతూనే ఉండాలి. అండ్ వాళ్ళు తగ్గేలాగైతే అస్సలు లేరు. సో ఈ లెక్కన మనకి ఓవరాల్ వరల్డ్ పైన చాలా ఇంపాక్ట్ పడబోతుంది సార్ ఇది. ఎస్, ఎందుకంటే అందరికి తెలుసు యుద్ధం మొదలైనప్పుడు క్లోజింగ్ డేట్ కావాలంటే దానికి. ఇప్పుడు దీనికి క్లోజింగ్ డేట్ లేదు. ఏ కారణం మీద మీరు యుద్ధం ఎండ్ చేస్తారు? ఓకే, మనకు యురేనియం దొరికిందండి, మనం మొత్తం యురేనియం తీసుకెళ్ళిపోతున్నాం, ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ యురేనియం లెఫ్ట్. ఎస్, దట్ ఈస్ అ క్లోజర్. అది కాకుండా ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే డైలీ రాత్రి మళ్ళీ మీరు అయిపోయింది అనగానే మళ్ళీ కొడుతున్నారు. ట్రంప్ ఏమో ట్వీట్ కూడా చేశారు, కియర్ స్టామర్ అన్నారు మా బోట్స్ కొంచెం లేట్ అవుతుంది రావడానికి, అండ్ యూ కెనాట్ యూజ్ అవర్ ఎయిర్ బేస్ ఫర్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అన్నారు. దాని కారణం లేవు, హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ యూకే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మన దగ్గర కూడా అంతే కదా. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? రష్యా ఏం చేస్తారు? చైనా, యూ ఫర్గాట్ టు ఆస్క్ అబౌట్ చైనా చాలా మటుకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే చైనా పెట్టుబడి చాలా పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మేము కూడా చూసాను సార్, 3 కంట్రీస్కి నా టెక్నాలజీ అమ్మేశాను, వాళ్ళు కొట్టుకు చేస్తారు, నేను చూస్తూ హ్యాపీగా ఉంటాను అన్నట్టు. ఎస్, కరెక్ట్. ఎందుకు అదే చేస్తారు కదా. చైనా ఇప్పుడు ఏం చేశారు? పాకిస్తాన్కి ఇచ్చారు, ఫెయిల్ అయింది. ఇరాన్కి ఇచ్చారు, ఫెయిల్ అయింది. వాళ్ళ టెక్నాలజీ ప్రూవ్ అయిపోయింది, అరే పని చేయట్లేదురా, మనం దీన్ని కరెక్ట్ చేయాలి ఇప్పుడు అని చెప్పి. రియల్ టైం కండిషన్ అప్పుడు దొరికింది కదా, వార్ కండిషన్. కానీ ఇప్పుడు నాకున్న ఒక అనుమానం ఏంటంటే ట్రంప్ ఈ వార్ని ఎక్కువ కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా లేడు. ఒకటి ఇన్ఫ్లేషన్,
రెండవది గవర్నమెంట్ ఫ్యూయల్ ప్రైస్ కాస్ట్, మూడవది రీఫండ్ ఇవ్వాలి ఇప్పుడు, నాలుగోది యుద్ధంతో ఏం సాధించారని అమెరికన్ ప్రజలు అడుగుతున్నారు. మీరు వెళ్ళారా, ఇజ్రాయెల్ వచ్చి మిమ్మల్ని గుంజి తీసుకెళ్లారా? ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళ ప్రయారిటీస్ చాలా క్లియర్. సర్వైవల్, నాట్ జస్ట్ సర్వైవల్, వాళ్ళ దేశం ఉండాలి. ఇజ్రాయెల్ అనే దేశం ఆల్మోస్ట్ ద సేమ్ టైమ్ యాజ్ వీ గాట్ ఇండిపెండెంట్, అప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళకు ఒక్కటే లుక్అవుట్, మేము బతుకుండాలి, మాకు మా స్టేట్ ఉండాలి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. దానికోసం వాళ్ళ యంగ్స్టర్స్ చూడండి, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మ్యాండేటరీ కదా బియాండ్ 18 till 21st. అండ్ వాళ్ళ టెక్నాలజీ కూడా, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ సిఐ దగ్గర కూడా లేదు. చాలా బాగా చేస్తారు. టార్గెటెడ్ హిట్టింగ్లో వాళ్ళు ది నెంబర్ 1. ఒక్కొక్క మనిషిని వాళ్ళు ఫాలో చేస్తారు, చాలా రోజులు ఫాలో చేస్తారు, నెలల పాటు ఫాలో చేస్తారు. ఆ ఫాలో చేసిన వ్యక్తికి అస్సలు అర్థం కూడా కాదు. తర్వాత కాన్స్పిరసీ థియరీ వచ్చినప్పుడు కొట్టడానికి ఇది ఉపయోగించారనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందని మహేష్, ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇది, దాట్ హీ హ్యాస్ టు టేక్ అ కాల్. ఓకే, ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం వాళ్ళు చేసుకుంటారు, కానీ అమెరికాకి ఎక్కడో ఒక ఆపకపోతే ఒకటి వాళ్ళ డెఫిసిట్ పెరుగుతుంది, ఇంకా బిజినెస్ దెబ్బతింటుంది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, వాల్యూ కూడా, డాలర్ వాల్యూ కూడా చూడాలి, అది కూడా ఫ్లక్చుయేట్ అవుతాయి నెక్స్ట్ 3-4 డేస్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఐ థింక్ ఆయనకి ఒక ఆనరబుల్ ఎగ్జిట్ ఇస్తే బాగుంటుంది. నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్ దానికోసం. ఎందుకంటే ఏమంటారు, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్, నిన్న కూడా అన్నారు, జాక్ స్ట్రామర్ అన్నారంట, మేము షిప్ను పంపిస్తున్నాం, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపిస్తాం అంటే, ఎందుకు పంపించారు? యుద్ధం అంతా అయిపోయింది కదా, మేము గెలిచేసుకున్నాం అంటున్నారు ట్రంప్. ఆయనకు ఒక ఫ్యాసినేషన్ ఉంది, వీ హ్యావ్ వన్ ద వార్, అయిపోయింది, చేసేసినాం, నాకే వచ్చింది క్రెడిట్. ఎక్కడ ఇంకా వాళ్ళు కొడుతున్నారు. నిన్న కూడా ఒక అమెరికన్ చనిపోయారు, 8 మంది అయ్యారు ఇప్పుడు టోటల్. మొన్న 6 సార్, లాస్ట్ టైం వన్ వాజ్ యెస్టర్డే, వన్ ఇస్ టుడే. ఇన్ఫాక్ట్ 6గురికే ఏమైంది క్వశ్చన్స్ తను ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే అంట. సో ఎన్ని డెడ్ బాడీస్ ఎక్కువైతే అన్ని ప్రాబ్లం మొదలవుతుంది ట్రంప్కి. ఎయిర్ నుంచి బాంబ్స్ కొడుతున్నారు, కింద బాంబులు వెళ్ళి పడుతున్నాయి, బ్లాస్ట్ అవుతున్నారు, చూడడానికి చాలా బాగుంది. కానీ ఎన్ని రోజులు? అమెరికన్ మిసైల్స్ కూడా తగ్గుతుంది నంబర్ ఆఫ్ కెపాసిటీ, ప్రొడక్షన్ పెంచుతున్నారు. ఇవాళ సాయంత్రం, ఇవాళ రాత్రి అనుకుంటాం, ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ మీటింగ్ ఇండస్ట్రీ వెటరన్స్. ఓకే, అక్కడ ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళని ప్రొడక్షన్ పెంచడానికి. కానీ ఎక్కడికి వెళ్తుంది? ఆల్రెడీ డెఫిసిట్లో ఉన్నాం, $37 trillion. ఇప్పుడు అది ఇంకా పెరుగుతుంది, 1 or 2 trillion. ఓకే, ఎవరు ఫండ్, ఎవరు వారు, ఎందుకు చేశారు, అది క్వశ్చన్. యురేనియం, మిసైల్, డ్రోన్. కానీ మీరు ఇది ఎలిమినేట్ చేయగలరా? లేదు. దెన్ వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ అ వార్? యుద్ధం ఎందుకు చేశారు? మరి యుద్ధం ఎందుకు చేశారు అనే క్వశ్చన్ ఉంది కాబట్టే ఎందుకు ఆపాలో అనే ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర లేదని నాకు అనిపిస్తుంది సార్. యుద్ధం ఆపడానికి రావాలి, బిగ్ చాలా పెద్ద ఒక స్టెప్ అది. ఆల్సో సార్, అమెరికా దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోతున్నాయి అంటే, ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా అయిపోయాయి, రష్యా ఏదో ఒక రూట్లో వాళ్ళకి సప్లై చేస్తుంది, అండ్ వాళ్ళు దాన్ని అవును మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అగ్రీ కూడా చేశారు కదా సార్. సో మన దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ తీసుకునే అవకాశం ఉందా ఇండియా? ఉండదు. మనం దీంట్లో పడకూడదు. ఎవడో ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకొని మనం దాంట్లో వెళ్ళి పడితే మన మీద కూడా వస్తుంది దాని ఇంపాక్ట్. అది ఎప్పుడు చేయకూడదు. స్పెషల్లీ ఇట్ డజంట్ కన్సర్న్ యూ. ఇస్లామిక్ నేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. 50 మంది ఎంతో ఉన్నారు ఇస్లామిక్. లెట్ దెమ్ కమ్ టుగెదర్ అండ్ కాల్ ఫర్ అ టాక్. బ్రూనై ఉన్నాయి, ఇండోనేషియా ఉంది, వాళ్ళు కాల్ చేయండి. మలేషియా ఉంది, వాళ్ళు నడిపేనండి ఒక పీస్ టాక్స్. చేయరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఏంటనేది. కోర్ ప్రాబ్లమ్ ఇస్ ఇరాన్, కోర్ ప్రాబ్లమ్ ఇస్ యురేనియం, న్యూక్లియర్ బాంబ్స్. అక్కడే వస్తుంది ప్రాబ్లం అంతా. అదర్వైజ్ మోరలెస్ అందరూ ఒకటే స్టేజ్లో ఉన్నారు, ఈ పాయింట్ మీదే ఉన్నారు. ఇరాన్లో ఉన్న జరుగుతుంది, దానికి కొంచెం సింపతి మన దగ్గర నుంచి ఉంది. కానీ వాళ్ళ దగ్గర, వాళ్ళ దేశంలో ఒక ప్యాలెస్టీన్ జెండా కూడా బయట దీనికి అగ్రీ చేయరు, వాళ్ళు అలౌ చేయరు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. మన దగ్గర అది వేసుకొని టీషర్ట్ లాగా తిరుగుతారు. ఇక్కడ మన దగ్గర సమావేశాలు చేస్తుంటారు, పబ్లిక్గా వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. అదే అంట. సో మహేష్ గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పట్లేదు ఎప్పుడు ఏం చేయాలి. వాళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు నడిస్తే వాళ్ళకి ప్రాబ్లం కదా. వాళ్ళు అప్పటి నుంచే పోరాటమే చేస్తున్నారు. వాళ్ళ లైఫే అది. యాజ్ అన్ ఇజ్రాయెల్ దే హ్యావ్ టు కీప్ ఫైటింగ్. కానీ ట్రంప్కి అది కాదు కదా. ట్రంప్కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది.
దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ పోయింది, ఎంప్లాయ్మెంట్ తగ్గింది, రీఫండ్ ఒకటి ఉంది. ఇప్పుడు రీఫండ్ ఇవ్వాలి, ఇదన్నీ కలిసి వస్తే ఒకటేసారి వస్తుంది మెస్. ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తారో గాడ్ ఓన్లీ నోస్. నాకు తెలిసి ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే క్వశ్చన్కి ఆన్సర్ వెతికే కంటే ఆయన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది కాంగ్రెస్ అనేది వెతుక్కుంటే బెటర్ ఏమో సార్. ఎందుకంటే తన టర్మ్ కూడా ఇది సెకండ్ టర్మ్కి వచ్చారు. కెనాట్ కాంటెస్ట్ అగైన్. ఇక అదే మళ్ళీ తను ఇంకా పోటీ చేయలేడు, మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వలేడు సార్. లైక్ అతనికి ఏమన్నా ఈ ఉత్సుకత ఉందా సార్? లైక్ నా టర్మ్లో నేను ఇది ఇరాన్ని మొత్తానికి నేలమట్టం చేశానని చెప్పుకోవడానికి కాదు, వెనెజువేలా, క్యూబా అని కొన్ని దేశాలు ఉన్నాయి. హీ డజన్ అసలు నచ్చదు ఆయనకి. క్యూబా ఆబ్వియస్లీ నచ్చకపోవచ్చు, ఐ హ్యావ్ నో ఇష్యూస్, కానీ యూ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ దట్. నేను డిస్ట్రాయ్ చేస్తాను ప్రతి, ఐఎమ్ ద బిగ్గెస్ట్ గాయ్, నేనే, నాకనే ఎవడు లేడు, అమెరికా ఇస్ ద గ్రేటెస్ట్ చెప్పుకొని తిరగడానికి చాలా బాగుంటుంది. కానీ రియాలిటీ అది కాదు కదా, అందరికి తెలుసు. అక్కడున్న ప్రజలు కష్టపడుతున్నారు ఇన్ఫ్లేషన్తో. బయట నుంచి వచ్చే సరుకులకి అన్ని డ్యూటీ పడ్డది, వాళ్ళు కడుతున్నారు డ్యూటీ. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం మహేష్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ డజంట్ నో హౌ టు గెట్ అవుట్ సీరియస్లీ. ఆయనకి యొక్క ప్లాన్ కూడా లేదు, గేమ్ ప్లాన్ కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఓన్లీ వే టు ఎండ్ ద వార్ ఇస్ ఇరాన్ సరెండర్ చేయాలన్నారు, అన్కండిషనల్ సరెండర్ అన్నారు. ఓకే, అన్కండిషనల్ సరెండర్. ఇరాన్ అయితే ప్రసక్తే లేదు. వీ విల్ నాట్ సరెండర్, వీ విల్ డై బట్ వీ విల్ నాట్ సరెండర్. విల్ డై విత్ హానర్ బట్ విల్ నెవర్ సరెండర్. అది పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఎందుకంటే అంత సింపతి ఇరాన్ మీద వస్తుంది. అప్పుడు చూడండి, మిమ్మల్ని ఇంత పెద్ద కంట్రీని అడ్డుకున్నారు, ఒక చిన్న స్టేట్, వాట్ ఆర్ యూ డూయింగ్? అది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కన్నా ఇరాన్కి ఇప్పుడు బాగా తెలుసు అన్న వాదన కనపడుతుంది సార్. యుద్ధం ఎలా చేయాలో, ఎంత స్ట్రాటజికల్గా చేయాలో, ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో, ఎంత పద్ధతిగా వాడుకోవాలో, ఎక్కడెక్కడ అఫెక్ట్ చేయాల్సిన ఏరియాస్లో ఎలా బాంబింగ్ చేయాలో. అండ్ నేను ఆ విజువల్స్ కూడా చూశాను సార్. ఆ ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో, ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక అపోకలిప్టోలాగా కనిపించింది సార్. అదంతా దానివల్ల నల్లటి మేఘాలు కమ్ముకొని యాసిడ్ రైన్ కూడా జరిగిందని చెప్పేసి తెహ్రాన్లో జరిగింది. తెహ్రాన్లో నిన్న ఒక వీడియో ఉండే, కార్లో నడుస్తున్న రోడ్ నడిమిట్లో 2 సైడ్ల నుంచి ఫ్లేమ్స్ వస్తున్నాయి, ఇట్లా డ్రైన్ లోపల నుంచి. ఈ ఆయిల్ అంతా డ్రైన్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో ఫ్రిక్షన్లో అది మంట పట్టుకుంది. ఆలోచించి ఎంత డేంజరస్ ఉంటుంది. ఇట్ కెన్ బ్లాస్ట్. ఎన్నో ఇంటి కింద నుంచే పైపులు పోతుంటాయి, చాలా ఇంట్లో కట్టినప్పుడు ఉంది. వాళ్ళు బ్లాస్ట్ అయితే ఇల్లు మొత్తం పోతాయి ఒకటేసారి. అండ్ అది లిక్విడ్ ఫామ్లో కాబట్టి అది ఎక్కడ వెళ్తుందో కూడా చెప్పలేము. సో ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి ఇజ్రాయెల్ది అంటే, ఇజ్రాయెల్ది అక్కడ ఉన్న లీడర్షిప్ని తీసేశారు. దాని తర్వాత వాళ్ళ ఎకానమీని ధ్వంసం చేయాలి. అమెరికా కూడా చేస్తున్నారు తోడు. కానీ వాట్ నెక్స్ట్ ఇస్ అ క్వశ్చన్. ఇదంతా చేసిన తర్వాత మీకేమొస్తుంది? దాంతో మీరు ఏదైనా బెనిఫిట్ ఉందా? లేదు. ప్రేక్షకులకి బెనిఫిట్ లేదు, మన ప్రజలకి బెనిఫిట్ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాస్ట్ ఒకటి మెయిన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోండి, మీకు యూరియా ఈసారి ప్రాబ్లం కాబోతుంది ఫర్టిలైజర్. ఓకే, సో మీకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నేను చెప్పాను చూడండి, గ్యాసోలిన్, ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్ 52% పెరిగింది నిన్న సాయంత్రం. ఇవాళ ఎంతో నాకు తెలియదు, చూడాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఎయిర్లైన్ ఫ్లైట్ ఫేర్లు పెంచేస్తారు, మనం ఏడుస్తాం, ట్రావెల్కి మనకి ఇబ్బంది అవుతుంది, ఫేర్స్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎక్కడో నేను ఒకసారి చెప్పాను కూడా, గుర్తుంది నాకు, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్, 17th century ఏదో పోయిట్ చెప్పారు. మీ చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది దాని ఇంపాక్ట్ అంతా మీ మీద ఉంటుంది. ఇరాన్లో జరిగింది, అక్కడ ఇజ్రాయెల్లో జరిగింది, లేకుంటే సౌదీ అరేబియాలో జరిగింది, నాకేం పోలేదు, మీకు ఉంటుంది ఇంపాక్ట్. దట్ ఈస్ ద ఇంపాక్ట్ వి సా టుడే. సార్, మామూలుగా యుద్ధంలో దిగితే ఆ 2 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యక్షంగా వాళ్ళకు ఒక సంక్షోభం ఉంటుంది సార్. ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎలాగా ఉంటాయి. మొన్నటి వరకు మనం హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా హోలీ చేసుకున్నాం, వాళ్ళు దివాళీ చేసుకుంటున్నారని చెప్పేసి మేము చేసుకున్నాం. బట్ ఇప్పుడు దాని తాలూకా ప్రభావం మన మీద పడింది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్లో పెరిగిన ధరే దానికి మనకి సాక్ష్యం. అండ్ ఇంకా పెరగబోతున్నాయి కూడా. వేరే మార్కెట్స్ అంటే మన స్టాక్ మార్కెట్ పరంగా వేరే మార్కెట్స్ దీనిపైన ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. జనరల్లీ యుద్ధం వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేయండి సార్. అఫ్ కోర్స్ ఆయిల్, గోల్డ్ ఇవైతే ఉన్నాయి, కావాల్సిన సరుకులు డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. కానీ వీఆర్ అగ్రికల్చర్ పాజిటివ్ కంట్రీ, సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన ఆయిల్, అది క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు, నేను చెప్పినట్టు గ్యాస్ ఉండొచ్చు, ఎల్పిజి, సిఎన్జి ఏదైనా ఉండొచ్చు, విచ్ హస్ ఆల్రెడీ గ్రోన్ కనిపిస్తుంది. దట్ వీ హావ్ టు సీ హౌ ఇట్ ఫంక్షన్స్.
ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు రాకపోతే ఏం చేయాలి? కార్ బంద్ చేసి లోపల పడేయలేం కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ సోర్స్. కార్ అనేది మన పర్సనల్ సార్. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడపాలన్నా కావాలి కదా సార్. కావాలి. ఫేర్ పెరుగుతుంది. ఢిల్లీలో అంతా సిఎన్జి ఉంది, ఇక్కడ మన ఎలక్ట్రిక్ ఉంది చాలా మటుకు, అది నడిపించుకోవచ్చు. ఓకే. కానీ లెసన్ ఏంటంటే అక్కడున్న జీసీసీ కంట్రీస్ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మీరు యుద్ధం ఎందుకు మొదలుపెట్టారు? ఏం చూసి మొదలుపెట్టారు? ఓకే, మీకు ఏమైనా ప్లాన్ ఉండే నా మైండ్లో ఈ స్టేట్కి వచ్చినప్పుడు ఆపేద్దాం, ఏం లేకుండా మీరు పోయారు దాంట్లో చిక్కపోయారు. ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చెప్తున్నాను మహేష్ గారు, దిస్ యుద్ధం అనేది పాసిబ్లీ ఇప్పుడున్న జనరేషన్ యూరోప్లో కానీ ఈవెన్ ఏషియాలో కూడా చాలా మటుకు ఇంత పెద్ద యుద్ధం చూడలేదు. మీరు మన ఆపరేషన్ సింధూర్ అంతా ఏం లేకుండా యాక్చువల్లీ దీని సీరియస్నెస్ ఇప్పుడు తెలుస్తుంది సార్ నాకు. ఇప్పుడు చూడండి ఎంత వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు పైన పేట్రియట్ మిసైల్స్. అది కాకుండా ఒకటేసారి 45 డ్రోన్లు కొడుతున్నారు ఇరాన్. ఎట్లా తట్టుకుంటారు? ఏదో ఒకటి రెండు స్లిప్ అవుట్ అయిపోతుంది. సో ఇప్పుడున్న అక్కడున్న అరబ్ కంట్రీస్ కూడా చాలా కోపం ఉంది. వాళ్ళని ఇరాన్ ఎక్స్పోజ్ చేశారు. దట్ ఈస్ ఇరాన్స్ విక్టరీ, దట్ వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యూ. మీరు చేస్తున్న పనికి మిమ్మల్ని పబ్లిక్లో చూపించాం, మీరు ఎట్లాంటి పనులు చేస్తారు సార్, అది మనది. సో ఇరాన్ ఒక మారల్ విక్టరీ అంటే ఎస్, ఇంత పెద్ద రెండు దేశాలు మా మీద 10 రోజుల నుంచి ఇంత ఆక్రమణ చేసినా కానీ మేము ఇప్పుడు కూడా వీఆర్ స్టాండింగ్ టాల్. పవర్ సప్లై చాలా మటుకు సిటీస్కి కొట్టారు కానీ వచ్చేస్తుంది వాళ్ళ తర్వాత కూడా. ఇది మనకు కూడా ఒక లెసన్, మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా. ఆల్సో సార్, యుద్ధం తాలూకు సెగలు మనకు ఆల్రెడీ తగిలాయి, ఎల్పిజి పరంగా పెరిగింది అండ్ మిగతా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇఫ్ ఇది తొందరలో సెట్ అవ్వకపోతే ఈ యుద్ధం అనేది అమెరికా వైపు నుంచి ఒక పాజ్ బటన్ కానీ స్టాప్ బటన్ కానీ లేకపోతే, ఆల్సో మేము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చాం ఇండియాకి 30 రోజుల వరకు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల వీళ్ళెవరు మనకు చెప్పడానికి, అసలు మనం పాలిస్తుంది మోడీయా లేకపోతే ట్రంపా అని చెప్పేసి చాలా వరకు బయట అపోజిషన్స్ కానీ ఇంకా గవర్నమెంట్స్ కానీ కొన్ని మీమ్స్ వదిలింది సార్, డైరెక్ట్ స్టేట్మెంట్సే చేస్తున్నారు. ఏంటి సార్ లైక్ దీని వెనకాల నిజమేంటి, అబద్ధం ఏంటి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అండ్ ఆల్సో ఇండియన్స్ చాలా మంచి యాక్టర్స్, మేము చెప్తే వింటున్నారు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్. వాళ్ళు చెప్తారండి, మనం దాన్ని నమ్మాలని ఉందా? లేదు కదా. ట్రంప్ చెప్పాడు కదా 11 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టుపడేసాను. ఇప్పుడు ముందు 7 అన్నాడు, తర్వాత 6కి వెళ్ళిపోయాడు, మళ్ళీ 11 అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు. వాళ్ళ ఓన్ సిటిజన్స్ ఆర్ నాట్ టేకింగ్ హిమ్ సీరియస్లీ. ఆయన ఏదేదో వాగిస్తాడు. ఓకే, ఇరానియన్ న్యూక్లియర్ తీసుకొచ్చేస్తాం మేము. ఈయన ముస్తఫా వచ్చాడు, ముస్తఫా ఇస్ వెరీ లైట్, ఐ హ్యావ్ టు టేక్ డిసిషన్. మీరెవరండి డిసిషన్ తీసుకోవడానికి? వాళ్ళ దేశం, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీరెవరు? సో మనం పర్మిషన్ మనకేం అక్కర్లేదు. టెక్నికలీ ఫిబ్రవరిలో మనం ఆపేసాం అనుకున్న దాన్ని, మనం రష్యా దగ్గర నుంచి చాలా ఆయిల్ కొన్నాం ఫిబ్రవరిలో కూడా. ఫిబ్రవరి ద టైమ్ వీ టోల్డ్ యూఎస్ వీల్ నాట్, ఇప్పటి నుంచి మనం కొనం ఆయిల్ అని చెప్పాము, తగ్గించుకుంటామని చెప్పాము. కానీ తగ్గించలేదు. ఫిబ్రవరిలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నాం బాగానే. దానిపైన ఒక సర్వేలెన్స్ లాంటిది ఉండదు సార్? అంటే చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అన్నట్టుగా అదంతా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మ్యారిటైమ్ ట్రేడ్లో దే విల్ నో విచ్ ట్యాంకర్ హస్ గాట్ ఎంత పోయిందని. కానీ ఇప్పుడు ఎందుకన్నారంటే రష్యా దగ్గర నుంచి మనకి అట్లీస్ట్ 40 కాకుండా $50 బ్యారెల్కి ఇస్తే కూడా మనకి చాలా పెద్ద సేవింగ్. అది మనం ఒకసారి ఆయిల్ అంతా మార్కెట్ నుంచి గుంజుకుంటే మిగతా కంట్రీస్కి మిగతా ఏరియా నుంచి ఆయిల్ తెప్పించుకోవచ్చు. మనం అక్కడ వెళ్ళి కొంటాం, ఇక్కడ కూడా కొంటే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చైనా అండ్ ఇండియా ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఆయిల్, పాపులేషన్ వైజ్, కన్సంప్షన్ వైజ్ కూడా. సో మన కన్సంప్షన్ ఎక్కువ ఉంది. సో మనం రష్యా దగ్గర తీసుకుంటే మన కన్సంప్షన్ మీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. హ్యాపీ, ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు మిగతా సోర్సెస్ నుంచి, బ్రెజిల్ కానీ, గయానా కానీ, వెనజువేలా కానీ, ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు ఆయిల్. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్, మన దగ్గర సర్టన్ ప్రోడక్ట్స్ చెప్పాను చూడండి దీనికన్నా ముందు, అది మనం స్టోర్ చేయలేము. అక్కడ ప్రైసెస్ పెరుగుతుంది. ఎల్పిజి లాంటిది లోకల్ ప్రైసెస్కి చాలా మటుకు మీరు అడగొచ్చు, గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే ఎస్, గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించవచ్చు కావాలంటే, కానీ ఈ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ముందు మీకు గుర్తుంటుంది, ఎల్పిజి యూస్ టు బి ప్రైస్డ్ ఎవ్రీ మంత్. ఈవెన్ పెట్రోల్ డీజిల్ కూడా మంత్లీ ఒకసారి పెంచేస్తారు, తగ్గించేస్తారు. ఇది ఇప్పుడు జరగబోయేది. నెక్స్ట్ 6 monthsలో ఆయిల్ అనే ప్రోడక్ట్కి $80 నుంచి $90 కన్నా తక్కువ రాదు, అక్కడే ఉంటుంది అది. మనం సేమ్ టైం రష్యా దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ట్రంప్ చెప్పేది లేదు, ఏం లేదు. ఎందుకంటే ట్రంప్కి తెలుసు ఇప్పుడు 25% అని ఆయన టారిఫ్ పెట్టలేరు మన మీద. ఎందుకంటే 25% ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ హిమ్ ఎనీ లాంగర్. సుప్రీంకోర్టు కొట్టి పడేస్తారు అది. అవును, ఏం చేస్తారు? ఏం చేయలేరు.
రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకున్నా కొనుక్కున్నాం, ఏం చేసుకుంటావు చెప్పు, మేము ట్రేడ్ డీల్ సైన్ చేయమంటాం, నో ప్రాబ్లం, వాళ్ళకే నష్టం మనకు కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, దట్ మన గేమ్ ఆడినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ హ్యాండ్తో గేమ్ ఆడాలి మనం. వి షుడ్ నాట్ లెట్ అమెరికా డిక్టేట్ టు అస్. వాళ్ళు దే ఆర్ బిగ్ కంట్రీ, ఆల్ దట్ ఈస్ నాట్ ఇష్యూ, బట్ ఇదొక పెద్ద ఇష్యూ. లాస్ట్ టైం కూడా ఒక స్టేట్మెంట్ తను ఏదో చేశాడు సార్. సరే 25% కాదు 18% వాళ్ళు మాకు కడతారు, మేము మాత్రం కట్టము అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ సార్ పెట్టాడు. అదేంటి సార్, అది ఈ డీల్లో రిలేటెడ్ సార్? నథింగ్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. ఇదే కదా ఆయన చెప్పిందే కాదు, ఆయన ఏదో ఒక చెప్తూనే ఉంటారు. ఆయనకంటే ఒక నర్సిస్ట్ ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే పోతాడు. నేనే పెద్ద అందరికన్నా నాకన్నా తక్కువ, ఐఎమ్ ద గ్రేటెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అన్నారు ఆ రోజు. మిగతా పాప ఏమైనా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమైనా, అబ్రహాం లింకన్ ఏమైందో తెలియదు నాకు, జాన్ ఎఫ్ కెనడీ ఏమైనా, ఈయన ఐఎమ్ ద గ్రేటెస్ట్ అమెరికన్, నో అమెరికన్ ప్రెసిడెంట్ హెస్ డన్ సో మచ్ as I have done. నేను చేసిన పాటుకు ఎవరు చేయలేదు. అరే అరెగెన్స్ వచ్చేస్తుంది ఆయన. అలానే అరెగెన్స్ నాకు కొంచెం మట్టుకైనా నచ్చింది అంటే, ఇరాన్ వాళ్ళని రైట్ ప్లేస్లో కూర్చోబెట్టారు. లాంగ్ టర్మ్లో ఓడిపోతారు ఇరాన్, కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు, బట్ టఫ్ ఫైట్ ఇచ్చారు, దానికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, వీ విల్ నాట్ హ్యావ్ సరెండర్. మేము ఎన్నుకున్నాం మా లీడర్ని, డెమోక్రటిక్ స్టైల్లో ఎన్నుకున్నాం. మీ దగ్గర సౌదీ అరేబియాలో డెమోక్రసీ ఉందా? లేదు. యూఏఈలో డెమోక్రసీ ఉందా? లేదు. బహ్రెయిన్లో డెమోక్రసీ ఉందా? లేదు. ఎక్కడ డెమోక్రసీ లేదు, అంతా ఫ్యామిలీ కంట్రోల్డ్. ఓకే. వెరస్ ఇంత తిట్టిన ఇరాన్లో ఎలక్షన్ జరుగుతుంది, ఫ్రీ అండ్ ఫేర్, అది ఇంకో క్వశ్చన్. ఓకే. ఇప్పుడు వచ్చిన సుప్రీం లీడర్ ఒకసారి దీనికన్నా ముందు 10 సంవత్సరాల ముందు జరిగిన ఎలక్షన్లో రిగ్గింగ్కి పాల్పడారని చెప్పి వచ్చింది అలిగేషన్స్ వచ్చి, ముజ్తబా చేశాడు కూడా. గార్డ్ రెవల్యూషనరీ గార్డ్తో చాలా క్లోజ్గా ఉన్నారు. అది కాకుండా ఈవెన్ ముస్తఫా చాలా మటుకు వాళ్ళ ప్రాపర్టీ అంతా లండన్లో ఉంది అంటున్నారు, కరప్ట్ అంటున్నారు, మనకు తెలియదు. కానీ చాలా మటుకు ఈ వాజ్ అ వెరీ లో లెవెల్ క్లరిక్ని మీరు తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టారు, విచ్ ఇస్ అక్కడున్న చాలామంది ఇప్పుడు దాన్ని అంగీకరించట్లేదు. అదే అమెరికా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. చూడండి, అమెరికా నెక్స్ట్ 2-3 వీక్స్లో ఈ డిస్సాటిస్ఫైడ్ అయిన మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కన్ను ఉండే మేము కూడా సుప్రీం లీడర్ అయిపోతామని, వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఇప్పుడు గేమ్లో దిగుతారు. అమెరికాకు రెండోది, అమెరికాకు ఒక రిలీఫ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆర్మీ, ఇరానియన్ ఆర్మీ వాళ్ళ దాకా ఎక్కువ మాట్లాడలేదు. రెవల్యూషనరీ గార్డ్ ఇస్ సపరేట్, ఇరానియన్ ఆర్మీ ఇస్ సపరేట్. ఈ ఆర్మీ అప్పుడు ఖొమేనీ వచ్చిన టైంలో, ఈయన షా ఆఫ్ ఇరాన్ పారిపోయిన టైంలో ఖొమేనీకి సపోర్ట్ చెప్పారు ఈ ఆర్మీ. దానికోసం ఆయన ప్రెసిడెంట్ అయిపోయినప్పుడు, సుప్రీం లీడర్ అయిపోయాడు. ఈసారి ఆర్మీ పక్కన వచ్చి మేము ప్రజలతోనూ ఉందా అంటే కథ ఫినిష్. దెన్ రెవల్యూషన్ స్టార్టెడ్. దెన్ కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. అది చేయాల్సిన పని ఆర్మీ అక్కడ, ఇంకెవరు చేయలేరు. దే డూ ఇట్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో యుద్ధంలో చూస్తున్న పరిణామాల్లో భాగంగా మొత్తానికి ఇరాన్కి ఇప్పుడు ఒక కొత్త ఆల్టర్ ఈగో, ఒక సేమ్ ఖొమేనీ లాంటి ఒక ఆల్టర్ ఈగో దొరికాడు. ఎట్ ది సేమ్ టైం దీనివల్ల మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన కొంచెం డబ్బులు, దాని రేటు పెరిగింది, అండ్ దీనికి ఒక ప్రాపర్ క్లోజర్ దొరకాలి. సార్ నాకు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఎంత ప్రెసిడెంట్ అయినా సరే, ఎంత ప్రెసిడెన్షియల్ పవర్స్ అతని చేతిలో ఉన్నా సరే, ఇతని వల్ల జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతని టర్మ్ అయిపోయిన లోపో లేకపోతే అయిపోయిన తర్వాతో ఇతని పైన ఏమైనా వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఓన్ కాంగ్రెస్సే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేదు. మీకు ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు పొలిటికల్ పొజిషన్ ఉన్న మిమ్మల్ని ఏం చేయలేరు. కరప్షన్ ఉంటే ఇంకోటి డిఫరెంట్ మ్యాటర్. మన దగ్గర జరిగిన స్కార్పియన్ స్కామ్ కానివ్వండి, బోఫో స్కామ్ కానివ్వండి, కామన్వెల్త్ గేమ్ స్కామ్, కోల్ స్కామ్, టెలికామ్ స్కామ్, చాలా స్కామ్ ఉన్నాయి. ఈ స్కామ్స్ జరిగితే దెన్ ఎస్ మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు, ఈవెన్ వెన్ ఆఫీస్, ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. కానీ అక్కడ వాళ్ళ వైపు యుఎస్లో పొలిటికల్ ఏం చెప్తారు, లాస్ ఇన్ ఎలక్షన్ ఈజ్ బిగ్గర్ ఫాల్ట్. అంత దానికన్నా పెద్ద ఇన్సల్ట్ ఏం లేదు. అది జరుగుతుంది కూడా. ప్రెసిడెంట్ ట్రంప్ కేసులో కూడా చాలా మటుకు చాలా క్లియర్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అక్కడున్న గ్యాసోలిన్ ప్రైసెస్ పెరిగింది, చాలా మటుకు ఆయన పొలిటికల్ కెరీర్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఆయన తెలుసు కూడా. ఇట్స్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్తాను, షార్ట్ టర్మ్ కాదు, ఇట్ విల్ బి లాంగ్ టర్మ్. మీరే అన్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మేము నేవీ పెట్టిస్తాం, 4 రోజులు 5 రోజులు ఇవాళ దాకా నేవీ ఒక ప్రెజెన్స్ కూడా లేదు అక్కడ. ఎందుకు చెప్పొచ్చు కదా, ఒక మెసేజ్ పెట్టే చాలు, ఒక్క నేవల్ షిప్ ఎంటర్ చేస్తే చాలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో యుఎస్, పైగా యుఎస్ ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది, షిప్పులు రావడం మొదలు పెట్టేస్తుంది.
మీరు యు ఆర్ నాట్ గివింగ్ దట్ సపోర్ట్. ఆయన ఎప్పుడు అనుకోలేదు ఈ యుద్ధంలో దిగితే ఇదంతా అవుతుందని. నేను చెప్పాను, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మైసెల్ఫ్, ఇరాన్ ఏం చేయరు, ఇరాన్ హ్యాపీగా వెళ్ళిపోతారు, వాళ్ళకు బుల్లెట్ ఫైర్ చేయకుండా సరెండర్ చేసి వెళ్ళిపోతారు చూసి భయపడతారు అనుకున్నారు. వెనిజువేలా కాదు ఇది, ఇట్ ఈస్ ఇరాన్. అండ్ ఐ థింక్ దే డన్ డ్యామ్ గుడ్ జాబ్. వాట్ ఎవర్ సడన్ వాళ్ళ పాలిటిక్స్ని పక్కన పెడదామని, కానీ ఫైట్ బ్యాక్ అనేది చూపించారు ఎట్లా చేయాలి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. మొత్తానికి మొన్నటి వరకు మనం చూసి ఆ ప్రపంచ దేశాలన్నీ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని దివాళీ చేసుకుంటున్నాయి, మనం హోలీ చేసుకుందామని హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యుద్ధం అప్డేట్స్ మనం ఇప్పటికీ పార్ట్ 1, పార్ట్ 2 పరంగా చూసుకున్నాం. ఈ రోజు జరిగిన వీడియో ఏదైతుందో ఇది పార్ట్ 3గా మీరు పరిగణిస్తే కనుక ఇప్పుడు ఈ యుద్ధం తాలూకా సెగలు మనకు తగిలాయి. మొత్తానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన రేటు పెరిగింది, ఇంకా ఆయిల్ పరంగా కూడా పెరిగే అవకాశం ఉంది. గోల్డ్, సిల్వర్ ఇంకా వేరే విషయాల్లో కూడా ఆ ప్రైసెస్ అనేవి ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యుద్ధం ఇప్పుడు మనల్ని కూడా బాధిస్తుంది. ఈ వార్ అప్డేట్స్ని ఇంకా రెగ్యులర్గా తెలుసుకోవడానికి హిట్ టీవీకి ట్యూన్ అయి ఉండండి. అండ్ సురేష్ సార్ చాలా 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 థ్యాంక్స్ మాకు ఇప్పుడు ఈ వార్ అప్డేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.